ప్రపంచంలో అత్యంత ధనిక దేవుడు, ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రం. కానీ ఇక్కడ ఇచ్చే ప్రసాదం వెనక వందల ఏళ్ల మిస్టరీ దాగుందని మీకు తెలుసా? కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన టాప్ సైంటిస్టులను పిలిపించిన అత్యాధునిక ల్యాబ్లలో పరిశోధించినా కూడా ఆ టేస్ట్ అనేది మళ్ళీ రీక్రియేట్ చేయలేకపోయారు. ఎందుకు? అదే పదార్థాలు, అదే కొలతలు, అదే నెయ్యి వేస్ట్ చేసినా కూడా మన ఇంట్లో ఆ టేస్ట్ అయితే రాదనమాట. ఒకవేళ పక్కనే ఉన్న ఆలయాల్లో వండినా కూడా ఆ టేస్ట్ రిపీట్ అవ్వదు. సో అసలు నిజంగా ఆ పోటు గోడల మధ్య ఏం జరుగుతుంది? అక్కడ వంట చేసే వాళ్ళు పాటించే ఆ భయంకరమైన నియమాలేంటి? కొంతమంది ఏమో దీన్ని జస్ట్ రెసిపీ అంటారు, కానీ కొన్ని వందల కోట్ల మంది దీన్ని వైకుంఠవాసుని సంతకంగా నమ్ముతుంటారనమాట. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను దేని గురించి మాట్లాడుతున్నాను. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం గురించి. సో ఇంక మనం ఆలస్యం చేయకుండా లడ్డూ ప్రసాదం వెనుక ఉన్న డార్క్ అండ్ డివైన్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా తెలియని విషయాల గురించి మాట్లాడదాం. అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం ముందుగా లడ్డూ తయారీ కేంద్రమైన పోటు గురించి మాట్లాడుకుందాం. అసలు పోటు అంటే మామూలుగా ఆలయాల్లో లడ్డూ తయారు చేసే ప్రదేశాన్ని పోటు అని పిలుస్తుంటారనమాట. ఇక్కడ పని చేసే వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటి అంటే కేవలం వాళ్ళు వైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే కాదు, వాళ్ళు కఠిన బ్రహ్మచర్యం అండ్ ఇంకా డిఫరెంట్ లైఫ్ స్టైల్, ఒక పవిత్రమైన జీవన శైలిని పాటించాల్సి ఉంటుందన్నమాట. మనకి ఎన్నో అత్యాధునిక గ్యాస్ స్టవ్లు ఇవన్నీ వచ్చినప్పటికి కూడా అక్కడ వేడి ఆ సెగ కావచ్చు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటుందన్నమాట. ఇంకా ఆ వంటకి వాడే పాత్రలు కూడా చాలా ప్రత్యేకమైనవి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ వంట చేసేటప్పుడు వాళ్ళు అంటే ఏదో పర్సనల్ విషయాలు కావచ్చు, ఏదో సోది మాట్లాడుకుంటూ కాదు, భగవంతుని నామస్మరణతో మాత్రమే వాళ్ళు ప్రసాదాల్ని తయారు చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ శబ్దం చేసే వైబ్రేషన్స్ వల్ల ఆ పదార్థం యొక్క మాలిక్యులర్ స్ట్రక్చరే మారిపోతుంది అనేసి సైన్స్ చెబుతుంది. ఇది అసలు ఎంతవరకు నిజం? మరి మనకి మామూలుగా 1803 సంవత్సరం నుంచి లడ్డూలు ప్రసాదంగా ఇస్తున్నారు. కానీ 1950 నుంచే ఈ దిట్టన్ స్కేల్ని ఖరారు చేశారనమాట. రోజుకి సుమారుగా 3 లక్షల లడ్డూలు తయారు చేస్తే ఇందులో టన్నుల కొద్దీ శనగపిండి కావచ్చు, చక్కెర, నెయ్యి ఉపయోగపడుతుంది. ఇక్కడే ఒక మిస్టరీ దాగుంది. మనం మామూలుగా ఇంట్లో 2 మనుషులకి 3 మనుషులకి చేసుకునేటప్పుడు బాగానే వస్తుంది. ఒక 10 మంది వచ్చారు అంటే ఎక్కువ వంట చేసేటప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్లో అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. బట్ ఇక్కడ తిరుమల లడ్డూలో మాత్రం 100 సంవత్సరాలకు ముందు లడ్డూ టేస్ట్ ఎలా ఉందో ఈ రోజుటికి కూడా ఆ రుచి అనేది అలాగే ఉంది. మరి ఇది ఆ గోవిందుని మహిమ కాకపోతే మరి ఇంకేంటి చెప్పండి. ఈ లడ్డూ ప్రసాదం గురించి సైన్స్ ఏం చెబుతుంది అంటే దీన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్, జిఐ ట్యాగ్ అని పిలుస్తారనమాట. అయితే తిరుమల కొండల్లో ఉన్న తేమ, హ్యూమిడిటీ కావచ్చు, అక్కడ నీళ్ళల్లో ఉండే ఖనిజాలు, అక్కడ ఆ ఎత్తైన కొండల పైన ఉండే అట్మాస్ఫిరిక్ ప్రెషర్, వీటన్నిటి వల్ల ఆ లడ్డూ ప్రసాదానికి ఆ టెక్స్చర్ వస్తుంది. మనం నిజంగానే కొండ కిందకొచ్చి ఆ ప్రసాదాన్ని తయారు చేసినా కూడా ఆ రుచి అనేది మనకు దక్కదు. చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే శ్రీవారి విగ్రహానికి లడ్డూకి ఈ రెండిటికి ఒక విడదీయరాని సంబంధం ఉందన్నమాట. మనము ఏదైతే శ్రీవారి విగ్రహానికి పచ్చకర్పూరం పెడతారో ఆ పచ్చకర్పూరాన్నే లడ్డూ ప్రసాదంలో కూడా ఉపయోగిస్తారు. మామూలుగా ఎక్కడైనా కూడా రాతి విగ్రహానికి పచ్చకర్పూరం పెడితే కాలక్రమంగా అంటే పోను పోను ఆ రాయి అనేది చీలినట్టు అలా అవుతుంది పచ్చకర్పూరం పెడితే. కానీ శ్రీవారి విగ్రహానికి వందల ఏళ్ళగా పచ్చకర్పూరం పెడుతున్నా కూడా ఎక్కడ ఇంత చిన్న గీత కూడా పడలేదు. ఇంకా లడ్డూ విషయానికి వస్తే పచ్చకర్పూరాన్ని లడ్డూలో కూడా ఉపయోగిస్తారు. సో ఇది మనకి లడ్డూలో ఒక ప్రిజర్వేటివ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మనకి లడ్డూ ప్రసాదం ఒక నెల రోజులైనా కూడా పాడవకుండా అంటే అదే టెక్స్చర్తో అదే టేస్ట్తో ఉంటుంది. సో ఇదంతా మనలాంటి భక్తులకి ఒక ప్రసాదం అయితే సైన్స్కి మాత్రం ఒక అంతు చిక్కని ప్రశ్న. మనకి ఈ మధ్య కాలంలో లడ్డూలో వాడే నెయ్యి క్వాలిటీ పైన ఒక పెద్ద చర్చే జరిగిందనమాట. అది విన్న కోట్లాది మంది భక్తులు తల్లడిల్లిపోయారు. ఎందుకు అంటే కేవలం ఇది ఒక స్వీట్ ఆహారంలా కాదు, వాళ్ళు ఎంతో పవిత్రంగా ఆరాధిస్తూ ఆ గోవిందుని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇంకా మనం బయట ఎక్కడైనా కూడా మీది ఏ ఊరు అంటే తిరుపతి అన్నామనుకోండి, అవునా తిరుమల లడ్డు తెచ్చిస్తారా అని అడుగుతారు. అంతటి వైభవం ఉన్న లడ్డు క్వాలిటీలో కల్తీ జరిగింది అంటే
భక్తులు ఎలా తట్టుకోగలరు చెప్పండి? కానీ మనం అందరం ఒకటి గుర్తించుకోవాలి, దోషం అనేది మనుషులకు మాత్రమే, అంతేగాని ఆ ప్రసాదం వెనక ఉన్న దైవశక్తికి మాత్రం అస్సలు కాదు. ఇంక ఇప్పుడు ప్రక్షాళన జరిగిన తర్వాత ఆ పూర్వ వైభవం, ఆ పవిత్రత లడ్డూకి వచ్చిందనే కోట్లాది మంది భక్తులు నమ్ముతున్నారు. చివరికి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, తిరుమల లడ్డు రుచికి గల కారణం. అయితే అక్కడ పోట్లోని మంట, లేకపోతే ఆ కొలతల ప్రభావమా, లేకపోతే అక్కడ ఉన్న గాలిలోని శక్తి? ఆఖరిగా దీని సమాధానం ఏంటి అంటే నమ్మకం అన్నమాట. గోవిందుని నామస్మరణతో భక్తి శ్రద్ధలతో చేసిన ఆ ప్రసాదం గోవిందుని దర్శనం తర్వాత మన చేతికి అందగానే ఆ కలిగే అనుభూతి ఉంది కదా, ఎన్ని చేసినా కూడా ఆ ఫీలింగ్ అనేది ఏది రీప్లేస్ చేయలేదన్నమాట. ఇంకా మీరు మీ లైఫ్లో తిరుమల లడ్డు టేస్ట్ చేసినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై శ్రీరామ్.